21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా 10 మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ 10 మంది ఎక్స్ట్రాల దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా, బరాబర్ చేస్తున్నా. దాని మీద ఎంక్వైరీ అయ్యి మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇలా కనీసము రాముల్ నాయక్ గారు చెప్పింది కూడా నిజం ఉన్నదని లేదు కదా. ఆయనేమో వాళ్ళ కోడలు 18 గంటలు చదివిందని చెప్తుండు, వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి 5 గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది. మరి ఏది నిజము? ఇవన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఉర్దూలో మీరు 9 మంది ఎగ్జామ్ రాసిరని ఫస్ట్ చెప్పిర్రు, తర్వాత నిన్న ప్రెస్ నోట్లో 10 మంది ఎగ్జామ్ రాసిరని మీరు చెప్తుర్రు. అంటే ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిండు? దీనికి మీరు జవాబు చెప్పాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ, పెద్ద స్కామ్ ఇన్ తెలంగాణలో. ఇది ఒక్క పాయింట్ సరిపోదా? డిసెంబర్ 9th రోజు ఉర్దూ ఎగ్జామ్కి 9 మంది రాసిర్రు అని మార్చి 3 నాడు వాళ్ళే డిక్లేర్ చేస్తారు. నిన్న వాళ్ళు 10 మంది ఒక్కరు ఎట్లా పెరిగిర్రు? అంటే వీళ్ళంతా స్కామ్ కాదా? ఇది 100% స్కామ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% దీన్ని రద్దు చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ. సరే, దీని మీద ఎవ్వరికి ఏమీ అనుమానాలు లేవు. చలో మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి, రిజల్ట్ హోల్డ్లో పెట్టి ఓ 1 month ఎంక్వైరీ చేసి క్లోజ్ చేయరు. అదురుదాన్ని ఆపి క్లోజ్ చేయండి.